హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ పలావ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఈజీగా చేసుకోవచ్చండి. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్ వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకొని 3/4 కప్ వరకు మిల్ మేకర్ని వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు నాననివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత దానిలోనే కొన్ని చల్లనీళ్ళు వేసుకొని మిల్ మేకర్లో నుంచి నీళ్ళ పిండి తీసుకోవాలి. నీళ్ళని పిండి తీసుకోవాలి. బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 కప్ వరకు పెరుగును వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని కలుపుకోవాలి.
మనం ఏ కప్పుతో అయితే బాస్మతి రైస్ని వేసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్ వరకు నీళ్ళను వేసుకోవాలి. కలుపుకోవాలి. రుచి చూసి ఉప్పుని వేసుకోవాలి. కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మన మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.